అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9th క్లాస్ తెలుగు గద్య భాగంలో మొదటి పాఠ్యాంశమైన ఇల్లలకగానే అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామమ్మా. ఈ అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఇచ్చిన గద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను సమాధానాలను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ దానికి సమాధానం, థర్డ్, ఫోర్త్. తర్వాత ఇక్కడ రెండో దానికి మాత్రం డీటెయిల్గా వేరే చోటు ఉంది కాకుండా ఒకటే చోటు రాస్తాను. అనిబిసెంట్ను తల్లి ఎందుకు మెచ్చుకొని ముద్దాడింది అంటే తను ఆకలితో ఉన్న నలుగురికి తన క్యారీర్ పెట్టింది, అందుకు తన తల్లి మెచ్చుకొని ముద్దాడింది. దుష్ప్రవర్తన అనే పదానికి వ్యతిరేకం ఏముంది గద్యంలో? సత్ప్రవర్తన అనేది ఉంది. తర్వాత అనిబిసెంట్ భారతదేశానికి ఏ విషయమైన సేవలను అందించారంటే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఈజీగా రాసేసుకోవచ్చు. తర్వాత ఐదోది, పై గద్యం తగిన శీర్షికను పెట్టానంటే నిష్కలంక మనిషి. తర్వాత క్రింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ మార్క్ చేసినదే ఆన్సర్స్ చూసుకున్నాను. రెండవది, మార్గదర్శి కావడం అంటే ఏమిటంటే వేరే వాళ్ళు వారిని చూసి ఆదర్శంగా వారి భావాలను పాటించడం. ఏ మహమ్మారి అచ్చమాంబను కబలించిందంటే ప్లేగు వ్యాధి. కన్ను మూయడం అనే పదాన్ని దేనికి పర్యాయపదంగా వాడతారంటే మరణించడం, చనిపోవడం. తన కాళ్ళపై తను నిలబడడం అనే మీకేం అర్థమైందంటే ఒకరి మీద ఆధారపడకుండా వారి బతుకు వారు బతకడం. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నల నోట్స్ను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. తర్వాత భాషాంశాలు, పదజాలం. నేర్పరి అంటే నిపుణురాలు, నైపుణ్యం కల వ్యక్తి. సొంత వాక్యం, రఘు వేదికల మీద ప్రసంగించడంలో నేర్పరి నిపుణుడు. తర్వాత రెండవది, తీర్చిదిద్దిన అంటే రూపొందించిన. సొంత వాక్యం. గొప్ప రచయిత ప్రతి పాత్రను చక్కగా రూపొందిస్తాడు. భుజం తట్టాడు అంటే అభినందించు, మెచ్చుకొను. సొంత వాక్యం. 10వ తరగతిలో పాఠశాలలో ఫస్ట్ వచ్చిన విద్యార్థులను ఉపాధ్యాయుడు మెచ్చుకున్నాడు. విద్యార్థిని అంటే చదువుకొనుట. సొంత వాక్యం. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు, ఉండదు. తర్వాత క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు నిఘంటువులను ఉపయోగించి సమానార్థక పదాలను రాయండి. గుర్తు అంటే సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ. బట్టలు అంటే వస్త్రాలు, వలువలు, చేలాలు. ఉత్తరాలు అంటే జాబులు, లేఖలు. తపన అంటే కోరిక, ఇప్సితం, ఆశ. ఇల్లాలు అంటే భార్య, సతి, శ్రీమతి. తర్వాత ప్రకృతి వికృతులను వేరు చేసి రాసుకోవాలి. గౌరవం అంటే ప్రకృతి, గారవం వికృతి. భాష ప్రకృతి, భాష వికృతి. ఆశ్చర్యం ప్రకృతి, అచ్చరువు వికృతి. ప్రాణం ప్రకృతి, పానము వికృతి. తీరము ప్రకృతి, దరి వికృతి. క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. ఇక్కడ రాధా రవి పాటలు పాడుతున్నారు. సాందీపుడు కృష్ణుడు గురు శిష్యుడు. రవి రఘు బజారుకు వెళ్ళారు. భీముడు అర్జునుడు వీరుడు. ఇక్కడ నేను సమాధానాలు మాత్రమే చెప్పినాను, మళ్ళీ క్వశ్చన్ చెప్తే టైం వేస్ట్ అని. తర్వాత క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. శైలజ నడుస్తూ పాట పాడుతున్నది. నెమలి వేగంగా వచ్చి పామును చూసింది. నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను. ఏనుగు తొండమెత్తి ఘీంకరించింది. వ్యాకరణాంశాలు. కూర ప్లస్ కాయ, గసడ దవాదేశ సంధి. ఇక్కడ తర్వాత ద్వంద్వ పదాల మీద పరుషాలు సరళాలుగా వస్తాయి. తర్వాత ఊరు వల్లెలు అంటే ఊరు ప్లస్ పల్లె, గసడ దవాదేశ సంధి. ప్రథమం మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగును. తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి, గసడ దవాదేశ సంధి. ద్వంద్వ పదాల మీద పరుషాలు సరళాలవుతాయి. కొలువు ప్లస్ చేసి గసడ దవాదేశ సంధి. ప్రథమం మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు.
వాడు కొట్టే వాడు కొట్టే, నీవు టక్కరి నీవు డక్కరి నీవు టక్కరి. తర్వాత వత్తురు ప్లస్ పోదురు వత్తురు పోదురు, వారు ప్లస్ చనిరి వారనిరి వారు సనిరి. క్రింది పట్టికలోని ఖాళీ గళ్ళను పూరించండి. చదువు సంధ్యలు చదువును సంధ్యను ద్వంద్వ సమాసం. మూడు ముళ్ళు మూడైన ముళ్ళు దిగు సమాసం. అశాంతి శాంతి లేనిది తత్పురుష సమాసం. పాత కాగితాలు అంటే పాతవైన కాగితాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నా చరిత్ర నా యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. ధన్యవాదాలు.